we need to understand walking with Christ is not a easy thing. సో మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే క్రీస్తుతో కూడా నడవడం అనేది అంత సులభమైన పని ఏమీ కాదు. As a follower of Christ, we need to understand cross is the place where we interact with Jesus. క్రీస్తుతో వెంబడించే వారిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవునితో మనం కలుసుకునే స్థలం ఏమిటంటే సిలువ అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. So cross is the place where we as children of God has a unique place in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో అద్వితీయమైనటువంటి ఒక స్థలం ఏంటంటే సిలువ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. When we understand the scripture, the Old Testament says that we were created in the image of God. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే మనము దేవుని సారూప్యతలో సృష్టించబడిన వారము. But then human being fell in the temptation and problems and sickness. ఆ తరువాత ఈ యొక్క మానవ జాతి అనేది పాపంలో పడిపోయింది. We know in the book of Genesis we find that no human being disobeyed God and therefore they had to they sinned against God. సో ఆది కాండంలో మనం చదువుతాం మానవ జాతి ఏ విధముగా దేవునికి అవిధేయతలైపోయి పాపంలో పడిపోయినట్లుగా. And constantly God was reminding his people that they should come back to God. స్థిరముగా దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రజలకు ప్రకటిస్తూనే ఉన్నారు వారు మరలా తిరిగి రావాలని. And the first prophecy that we find was spoken by God himself, saying in Genesis chapter 3. ఆది కాండము 3వ అధ్యాయంలో దేవుడే స్వయముగా ప్రజలకు ప్రకటిస్తూ ఒక ప్రవచనము చెప్పుచూ ఉన్నాడు. And from that time onwards we see that God was involved in human beings because he never wanted them to go away from the సో ఆ తదుపరి నుంచి మనం గమనించినట్లయితే దేవుడు ఏదో విధముగా ప్రజలు మరలా దేవుని దగ్గరికి తిరిగి రావాలని వారి జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. And because of that we find Jesus had to come in this world. సో అందువల్లనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. And when Jesus came in this world, when he went from this world, he promised that he will give us a comforter. సో ఈ లోకము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ముగించుకుని ఆయన పని ముగించుకుని వెళ్లే ముందు ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును. And this comforter is no one else but the Holy Spirit. ఈ ఆదరణకర్త ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే. He is the one who stands with us in times of difficulties, helping us to come out victorious in his presence. కష్ట సమయాల్లో శోధన సమయాల్లో విజయవంతంగా బయటికి రావడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకరిస్తాడు. As people of God, I don't think you have a long history of traveling with Jesus. సో యేసుక్రీస్తు ప్రభువారిలో సుదీర్ఘమైన ప్రయాణం మీకు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. You may be very young in the Lord Jesus. దేవునిలోనికి మీరు నూతనముగా వచ్చిన వారు ప్రారంభ దశలో ఉన్నవారే అయి ఉండవచ్చు. But we need to understand that God in his mercy is working in our lives. సో దేవుడు మన జీవితాల్లో పని చేయువాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And therefore it is very important as a child of God to understand the plans God has for us. దేవుని యొక్క బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏ చిత్తాన్ని ఏ ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. And God has a better plan than we can have plans for us. దేవుడు మన గురించినటువంటి ఉత్తమమైనటువంటి ప్రణాళికలను మన గురించి ఆయన కలిగి ఉన్నాడు. Pastor was telling that he did his master's study and then he never thought of ministry, but then God called him into full-time ministry. సో పాస్టర్ గారు చెప్పుచూ ఉన్నారు ఒక ఉన్నతమైనటువంటి విద్యను విదేశాల్లో ఆయన అభ్యసించారు. ఎప్పుడు కూడా పరిచర్యలోనికి వస్తారని ఆయన అనుకోలేదు. As a young child he went to the church going for Sunday school, maybe for some different intention, but God in his mercy had a plan for him. ఏదో ఒక సండే స్కూల్ కి వెళ్ళుచూ ఉన్నట్లుగా వేరొక ఉద్దేశంతో వెళ్ళుచూ ఉన్నట్లుగా ఆయన చెప్పారు. కానీ దేవుని ఆయన కృపలో ఆయన కనికరములో వేరొక ప్రణాళికను కలిగి ఉన్నాడు. He did his studies in different places, but then God brought him to this place to start this ministry here. ఉన్నత విద్య కొరకు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. It's such a nice to see how sister and the whole family, I saw the child also standing here in the car near the carpet so he's also part of the ministry that God has given. సో దైవ సేవకుల్ని ఆ యొక్క సహోదరిని ఆ చిన్న బాబుని వాళ్ళందరూ కూడా కలిసి పరిచర్య చేయడం చూడడం ఎంతో ఆనందకరం. And I saw these two children standing there to receive us. సో వారు మమ్మల్ని ఆహ్వానించడానికి చిన్న బిడ్డలు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. So such a wonderful family God has given. సో ఎంతో గొప్ప కుటుంబాన్ని ఆశ్చర్యకరమైన కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. I surely believe that each one of us who are here are with the plan and purposes of God. నేను నమ్మే విషయం ఏమిటంటే ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ప్రణాళిక ఉన్నది. But we have to be very very careful when we live in this world. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. As a servant of God, as no person who is involved in ministry or who is new to this faith,
it is very, very important that we keep certain things in mind. సో ఒక సేవకునిగా పరిచర్య చేయుచున్న వారిగా నూతనముగా విశ్వాస జీవితంలోనికి వచ్చిన వారముగా మనము కొన్ని విషయాలను మనం మన యొక్క మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. So the first important thing that I want to bring to your notice is, if you want to be victorious Christian, if a child of God, as a child of God, you want to be victorious in the midst of suffering and temptation, trust in God's sovereignty. సో మనము గమనించినట్లయితే విశ్వాస జీవితంలో మనము విజయవంతముగా కష్ట సమయాల్లో శోధనలో మనము విజయవంతముగా బయటకు రావాలంటే దేవుని యొక్క ఆ సర్వాంతర్యామి లేక ఆయన సర్వ పరిపాలనకు మనం అప్పగించుకోవాలి. Our God is a sovereign God. దేవుడు ఆయన సర్వమును పరిపాలించువాడు. Our God is the one who is in control of everything. దేవుడు ప్రతి దానిని ఈ ప్రపంచంలో The స్వాధీనపరచుకున్నవాడు. book of Genesis says that God created everything in his own image, and also he spoke things and things came into reality. ఆది కాండంలో మనం చూస్తాం ఆయన మాట చేత సమస్తమును సృష్టించిన వాడు, తన పోలికగా మానవుని సృష్టించిన వాడు. He is a God who is in control of all the history. ఆయన ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని కూడా స్వాధీనపరుచుకునే దేవుడు. When we study the book of Exodus, మనము ఆ నిర్గమాకాండాన్ని చదివితే we find that they were under the clutches of Pharaoh. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫరో బానిసత్వంలో ఉన్నారు. And we know the story of people crossing the Red Sea. మనందరికీ తెలుసు వారు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటారు. I remember reading an article written by one person who was in the US Army. యుఎస్ ఆర్మీలో ఉన్నటువంటి యుఎస్ లో సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి ఒక కవిత, ఒక మాట నాకు గుర్తొస్తుంది. He was telling, if 6 lakh men, no, Bible says there were 6 lakh men, so around total we have around 24 lakh of men, women, children and cattle. సో పరిశుద్ధ గ్రంథం అయితే 6 లక్షల మంది కాల్బలం అని చెబుతుంది, కానీ వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ కలిపి ఒక 24 లక్షల పైచులుగా ఉండి ఉండవచ్చు. If these people and cattle had to pass the Red Sea, it is said that they crossed the Red Sea in one night. సో ఇక్కడ మనం చూస్తాం వీళ్ళందరూ కూడా ఇన్ని లక్షల జనాంగము ఈ ఎర్ర సముద్రాన్ని ఒక రాత్రిలో దాటారంట. And if you have to cross the Red Sea in one night, the road in the Red Sea should be almost like 5.5 kilometers. ఒకవేళ ఈ సముద్రంలో ఇంతమంది జనాంగము ఒక్క రాత్రిలో నడవాలంటే సముద్రంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ దారి దాదాపుగా 5.5 కిలోమీటర్ల వెడల్పు ఉండి ఉండవచ్చు. How many kilometers? ఎన్ని కిలోమీటర్లు అండి? 5.5 kilometers. 5.5 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక రహదారి. So it is not a small passage, it is very, very huge road in the Red Sea. వాళ్ళు దాటడానికి ఏదో ఒక చిన్న సందులో నుంచి కాదు వాళ్ళు ప్రయాణించింది, ఒక భయంకరమైనటువంటి గొప్ప రహదారిలో నుంచి వాళ్ళు ప్రయాణించారు. So sometimes you see a poster where the wall of water is standing on both the side and people passing through it. So you should understand that it is 5.5 kilometer wide road in the Red Sea. కొన్నిసార్లు ఎర్ర సముద్రము చీలేటువంటి కొన్ని దృశ్యాలను పిక్చర్స్ మనం చూస్తూ ఉంటాం. మనం అర్థం చేసుకోవాల్సింది అంటే 2 గోడలుగా నీళ్లు నిలబడి ఉంటాయి, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 గోడల మధ్య ఉన్నటువంటి దూరం 5.5 కిలోమీటర్లు. So our God whom we serve is not a simple God. కనుక మనము సేవించేటువంటి ఈ దేవుడు ఏదో సులభమైనటువంటి తేలికైన దేవుడు కాదు. I want to encourage to trust in this sovereign God. కనుక ఇటువంటి సర్వ పరిపాలన జరిగించేటువంటి యేసులో మీరు విశ్వసించాలి. You may go through similar situations where Red Sea may be standing in front of you. ఒకవేళ మీ జీవితంలో కూడా ఎర్ర సముద్రము మీ ముందు నిలబడే కొన్ని సంఘటనల గుండా మీరు వెళ్ళుచూ ఉండవచ్చు. And Pharaoh's army standing at the back. ఫరో యొక్క సైన్యము వెనకాల తరుముచూ ఉన్నది. You may be thinking that you are sandwiched between these two different problems. ఎర్ర సముద్రానికి సైన్యానికి మధ్య ఇటువంటి సందర్భాలలో సంఘటనలో పరిస్థితుల్లో మనము కూడా ఉండవచ్చు. You don't know which way to go. ఏ దారిన పరిగెత్తాలో పారిపోవాలో తెలియదు. But I want to say, based on this scripture, that you should trust this sovereign God. ఈ లేఖనము ద్వారా నేను మీతో మాట్లాడేదంటే సర్వము పరిపాలన చేసినటువంటి ఈ దేవుడిలో మనం విశ్వసించాలి. Trust in this sovereign God because he is able to make way for you. ఆయన నీకు దేనిలో నుండైనా మార్గమును ఏర్పాటు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. I do not know what problem that you are facing this నీవు ఏ morning, సమస్యల గుండా ఈ ఉదయకాలం వెళుచున్నావో నాకు but I తెలియదు. want to encourage on the basis of God's word. దేవుని యొక్క వాక్యము చేత మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న విషయం ఏంటంటే Increase your faith in the Lord. దేవునిలో నీకున్నటువంటి విశ్వాసమును
పెరగాలి. Trust in this God who is sovereign God, ఆ సర్వము పరిపాలన చేస్తున్న ఆయనలో నీవు విశ్వసించాలి. who controls everything in this world. ప్రతిదాన్ని కూడా స్వాధీనపరుచుకునేవాడు. And your life and my life is secure in God's hand. నీ జీవితము నా జీవితము దేవుని యొక్క బలమైన హస్తాల్లో భద్రముగా ఉన్నది. So when Satan comes and says to you, give up in your Christian walk with God, you should say, I will stand firm in all my difficulties. శత్రువు అనేక మార్లు మన సంఘటనలో, మన యొక్క పరిస్థితుల్లో మనతో పాటు ఈ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టమని అనేక సార్లు మనల్ని ప్రోత్సహించినా గానీ, లేదు నేను దేవునితో నిలబడతానని ధైర్యంగా Walking చెప్పుకోగలగాలి. with Christ is not an easy thing. క్రీస్తుతో నడవడం అనేది సులభమైన పనేమి కాదు. When Christ was in this world, he faced all trials, difficulties, temptations. He faced every challenges, but he came out victorious. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కష్టాలను, సమస్యలను, శోధనలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన జీవితంలో విజయవంతంగా బయటకు రాగలిగాడు. So I want to encourage you with the power of the Holy Spirit, stand firm for the Lord and walk in difficult situations. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి మన కష్టములలో, శోధనలో మనము విజయవంతముగా నడిచేవారమై ఉండాలి. I sense in my spirit, though we are very few, I feel that you are going through a very tough time, which you are making decision whether I should continue in faith or not. సో మనము చాలా కొద్ది మంది అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మలో నేను స్పర్శిస్తున్న విషయం ఏమిటంటే, మీలో కొంతమంది యొక్క విశ్వాస జీవితంలో చాలా కష్ట సమయంలో వెళ్ళుచూ ఉన్నారు. నేను ఒకవేళ ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలా, ఆపివేయాలని సందిగ్ధతలో Lord, have ఉన్నారు. I taken a right decision? దేవా, ఒక మంచి తీర్మానము చేసుకునేలా సహాయం చేయి. God says, do not be dismayed because I am your God. దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. I am the God who will not leave you as orphan. సో నేను ఎటువంటి దేవుడిని అంటే, నేను అనాథగా విడిచిపెట్టే దేవుడిని కాదు. In Hebrew language, when Moses was encountered with this terminology, I am that I am. సో మోషే గారు యేసుక్రీస్తు దేవుడిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేనై ఉన్నాను. It means in Hebrew language, I am the God of the past, I am the God of the present, and I am the God of the future. దాని అర్థము మూల భాషలో, హీబ్రూ భాషలో మనం గమనించినట్లయితే, నేను భూత భవిష్యత్ కాలములకు నేను దేవుడినై ఉన్నాను. It is called as tetragrammaton. Tetragrammaton means all the three ages are in the hands of God. హీబ్రూ భాషలో టెక్చగ్రమెచో అనే మాటను అక్కడ వాడారు. అంటే నేను గతమునకు, ప్రస్తుతమునకు, భవిష్యత్తు కూడా దేవుడై ఉన్నవాడను. So your past God knows. నీ గతము యేసయ్యకి తెలుసు. My past God knows. నా గతము దేవునికి తెలుసు. My present God knows more than I know about నా myself. ప్రస్తుతము నాకంటే దేవుడికే ఎక్కువగా తెలుసు. And the future which I do not know, God knows about that. నాకు తెలియని భవిష్యత్ దేవుని చేతిలో ఉన్నది. So I want to encourage all of us, కనుక మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాను. as we sit in the presence of the Lord, meditating from God's word, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగా, that trust in God in all situations. ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో దేవునిలో విశ్వసించాలి. He will not disown you in any time. ఆయన ఏ సమయంలో కూడా నిన్ను అనాథగా విడిచిపెట్టడు. And therefore Romans 8:28 says, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చెప్పుతున్న మాట, and we know that all things work for the good of those who love him, who have been called according to his purpose. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునవని ఎరుగుదుము. Can you say to yourself, all things work for my good? సో మీరందరూ కూడా మీతో చెప్పుకోగలరా, ప్రతిదీ కూడా నాకు మేలు కొరకే జరుగుచున్నవి, Because I love my God. ఎందుకంటే నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. No, the word says, because I love him, he knows that everything works for good for me. నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను కనుక నాకు వచ్చే ప్రతి కష్టము సమస్తము కూడా నా మేలుకై జరుగుచూ ఉన్నవి. And you did not call on God called you and he made your child. మనము దేవుణ్ణి పిలవలేదు కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకుని పిలిచి ఆయన బిడ్డగా మనల్ని మార్చుకున్నాడు. He made you his child. ఆయన తన బిడ్డగా మనల్ని మార్చుకున్నాడు. So it is not you who have decided, it is God who have decided to make you his child. ఆయనను మనము తండ్రిగా ఎన్నుకోలేదు కానీ ఆయనే మనల్ని మొట్టమొదట బిడ్డలుగా ఎన్నుకున్నాడు. So you are called with his purpose. నీవు ఆయన ఉద్దేశములో పిలువబడ్డావు. I know today also we were studying from the book of Acts. ఈ రోజు కూడా అపోస్తలుల కార్యం నుంచి మేము చదువుకుంటూ ఉన్నాం. ఉదయం Chapter 13. 13వ అధ్యాయము No, verse 32. 32వ వచనం. Can someone read that? అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 32వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయగలరు? Acts 13 verse 32. అపోస్తలుల కార్యము 13:32 చదవమ్మా. చాలా
Yeah, it says, Acts chapter 13, verse 32, that David, no, it says 36. I'm 36 sorry. అండి 36. For David, after he had served the purpose of God in his own generation, died. 36 వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. And 22 says that he became the king. 22వ వచనంలో మనం చూస్తాం ఆయన రాజుగా చేయబడ్డాడు. God made him the king. దేవుడు ఆయన రాజుగా చేశాడు. So he knew that God had called and he fulfilled the purpose that God had called. ఆయనకి తెలుసు దేవుడు ఆయన్ని పిలిచాడని. దేవుడు ఆయన దేని కొరకైతే పిలిచాడో ఆ సంకల్పమును నెరవేర్చాడు దావీదు. David never had an easy walk with God. సో దేవుడితో నడిచేటప్పుడు దావీదుకి ఏమీ సౌకర్యవంతమైన జీవితం ఏమీ కాదు. If you make a graph, it will always go, there will be a fluctuation going up and down. ఒకవేళ దావీదు గారి జీవితాన్ని మనము గమనించినట్లయితే లోయలలోనూ కొండలలో అనుభవాలే ఉంటాయి. Sometimes he did great things in valor. ఆయన కొన్నిసార్లు గొప్ప కార్యాలు చేశాడు లోయలో. He killed lion. ఆయన కొన్నిసార్లు ఆయన సింహాలను జయించాడు. Oh, he killed Goliath. ఆయన గొలియాతును జయించాడు. He did great wonders. చాలా గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు But in దావీదు. his life also there were many sins that he had committed. సో ఆయన జీవితంలో ఆయన చేసిన పాపములు కూడా కొన్ని ఉన్నాయి. But still the word of God says that he fulfilled the purposes of కానీ God. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని సంకల్పమును నెరవేర్చిన వాడు దావీదు. So there may be times when our graphs may go down. సో కొన్నిసార్లు మన జీవితంలో కూడా లోయ అనుభవాలు ఉండవచ్చు. But you should come to a stage where you are reconciled with God. కానీ దేవుని దగ్గరకు మరలా సమాధాన పడేటువంటి ఒక పరిస్థితి మనకు ఉండాలి. The problem with Judas Iscariot was that he was not able to reconcile with God. యేసుక్రీస్తు ప్రభువుని అమ్మివేసినటువంటి యూదా ఇస్కరియోతు యొక్క సమస్య ఏమిటంటే ఆయన చేసిన పాపమును మరలా సమాధానంలోనికి రాలేకపోయాడు. I surely believe if Judas Iscariot had gone to Jesus and asked forgiveness, Jesus would have forgiven him. ఒకవేళ యూదా ఇస్కరియోతు పాపము చేసిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే క్షమించబడేవాడేమో. But he went and hung himself. కానీ అతడు చేసిన పని ఏమిటంటే పాపము చేశాడు అని తెలుసుకుని వెళ్ళి ఉరివేసుకుని చనిపోయాడు. So this morning, if you are going through a very tough time, thinking, Lord, I have gone astray from you, I want to invite you to come and have a reconciliation with Jesus. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవునికి దూరముగా నువ్వు వెళ్ళిపోయి తప్పిపోయిన అనుభవంలో నీవు ఉన్నట్లయితే దేవుని దగ్గరకు మరలా తిరిగి వచ్చి ఆయనతో సమాధాన పడాలని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాను. Because you are called with a purpose. ఎందుకంటే నీవు ఒక ఉద్దేశము కొరకు పిలువబడ్డావు. If you know the purpose that you are called for, you will not be able to deviate. నీవు ఏ ఉద్దేశం కొరకైతే పిలువబడ్డావో అది నీకు తెలిస్తే ఖచ్చితంగా దేవుని వైపు నుంచి నీ దృష్టి ప్రక్కకు మరల్చబడదు. For example, if you need to buy something, ఒకవేళ నీవేదైనా కొనాలనుకుంటే, if I need to buy a car, for example, ఒకవేళ ఉదాహరణకు నేను ఒక కారు కొనాలనుకుంటే, I will not go to a vegetable shop. నేను ఒక కూరగాయల షాప్కి వెళ్ళను కారు కొనడానికి. Will you go to a vegetable shop to buy a car? మీరు వెళ్తారంటే కారు కొనుక్కోవడానికి కూరగాయల షాప్కి వెళ్తారా? If you go to a vegetable shop and say, sir, I want a Mercedes Benz, సో ఒకవేళ కూరగాయల షాప్కి వెళ్ళి నాకు చాలా అత్యుత్తమైనటువంటి మెర్సిడీస్ బెంజ్ కార్ కావాలంటే, or Maruti Vitara, whichever, లేకపోతే మారుతి కార్ కానీ, or I do not know which vehicle is standing there, అక్కడ ఉన్నటువంటి ఏ వెహికల్ మహీంద్రా, you will not, Mahindra's vehicle, yes, so you will not go to a vegetable shop. సో ఒక కారు కొనాలంటే ఒక కూరగాయల షాప్కి వెళ్ళాం. You know the purpose for which you are going. నీవు ఏ ఉద్దేశము కొరకు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు. So you should know the purpose for God, for what God has called you. సో దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ ఉద్దేశం ఏంటో మనం గుర్తిరగాలి. So once you know the purpose, your call is very sure, then you will not be able to deviate. ఒకవేళ దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం ఏంటో నీకు ఎరిగినట్లయితే ఖచ్చితంగా దానికి మనం నమ్మకముగా బ్రతుకుతాం. Jesus knew the purpose for which he had come. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు బాగా తెలుసు ఆయన He ఉద్దేశం. was very clear from the first day that he has to give his life for the salvation of ఆయన many people. మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ సర్వలోకపు రక్షణ కొరకు నేను వచ్చానని ఎరిగి ఉన్నాడు. And therefore, whenever people came to make him a Messiah or king, సో ప్రజలు ఎప్పుడైనా సరే ఆయన మీరు రాజుగా ఉండాలి, రాజును చేయడానికి దేవుడు ప్రయత్నించినప్పుడు he skipped that place. యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలము నుంచి పారిపోయాడు. Because he knows when he comes the second time, he will be the King of Kings and the Lord of Lords. ఆయనకి తెలుసు ఆయన రెండవ రాకడలో రాజాతి రాజుగా రాబోచున్నాడు, కానీ మొదటి రాకడలో చనిపోవడానికి వచ్చాడు. He is not going to come as a suffering Messiah. ఆయన రాబో రోజుల్లో బాధపడడానికి వచ్చే మెస్సీలాగా రాబోట్లేదు. He is going to come as a reigning Messiah. ఆయన ఈ యొక్క పరిపాలన చేసే రాజుగా రాబోచున్నాడు. And you and I will reign with him. నీవు నేను ఆయనతో కూడా కలిసి పరిపాలన చేయబోచున్నాం. Our troubles will vanish.
Our troubles will vanish. మన యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి. Our sickness will vanish. మన అనారోగ్యతలు తొలగిపోతాయి. And we are going to reign with our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా పరిపాలన చేయబోచున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. For such a privilege of reigning with Christ, we need to also suffer with Christ. మనము యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా పరిపాలన చేసే ఆ ఆధిక్యత రావాలంటే ఈ లోకములో ఆయనతో కూడా శ్రమపడే అనుభవంలో ఉండాలి. Hallelujah. హల్లెలూయా. We are ready to suffer for the Lord. యేసయ్యతో కూడా శ్రమ పడడానికి Amen. సిద్ధంగా ఉన్నారా? Those who are ready to suffer for the Lord, they will also reign with the Lord. ఎవరైతే క్రీస్తుతో కూడా శ్రమ పడతారో వారు క్రీస్తుతో కూడా పరిపాలిస్తారు. So I want to encourage young children who are here. కనుక ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలు మేము From ప్రోత్సహించాలనుకుంటున్నాను. the childhood, give your life to Jesus. మీ చిన్నతనం నుండే యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. Ask the Lord to come in your life. యేసయ్యని మీ జీవితంలోనికి ఆహ్వానించండి. Age is not a matter. వయసు అనేది ఏ విధమైన ప్రాముఖ్యత కాదు. Josiah was only 8 years old when he became the king. So Josiah. యోషియా అనేటువంటి ఒక రాజు, అతడు రాజు అయినప్పుడు 8 సంవత్సరాలు. And he brought a lot of transformation in Israel. ఆయన ఇశ్రాయేల్ యొక్క రాజ్యంలో ఎంతో గొప్ప పనులను చేశాడు. So you may be very young. నీ జీవితం నువ్వు చాలా చిన్నతనమై ఉండవచ్చు. You may be thinking I am very young. నువ్వు అనుకోవచ్చు నేను చాలా చిన్నవాడిని. But I want to say the word of God says that you are not very young for Jesus Christ. సో మీకు దేవుని వాక్యం చెప్తుందంటే యేసయ్యకు మీ వయస్సు అంత తక్కువగా అనిపించదు. So give your heart to Jesus. యేసయ్యకు మీ హృదయాలను ఇవ్వండి. Ask the Lord, Lord, I want to be driven by you. దేవా నీ చేత నేను నడిపించబడాలి. Driven, purpose driven life. దేవా ఉద్దేశము చేత నేను నడిపించబడాలి. It is very important to have a purpose in your life. మన జీవితంలో ఒక ఉద్దేశము కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. From the childhood you should have a purpose. చిన్నతనము నుండే ఒక ఉద్దేశము చేత నడిపించబడాలి. Yes, your purpose can be, Lord, make me a big businessman. No doubt. ఒకవేళ నీ యొక్క ఉద్దేశం ఒక గొప్ప వ్యాపారవేత్తగా మార్చబడాలని ఉండవచ్చు. Whatever God calls you for, you should say, Lord, I will serve you. దేవుడు నిన్ను దేని కొరకు పిలిచాడో ఆ పిలుపులో దేవునికి పరిచర్య చేసే వారముగా I will ఉండాలి. serve you with everything that you have given in my life. నీవు నాకు ఏదైతే ఇచ్చేవో నా జీవితంలో ఆ సర్వస్వముతో నీకు పరిచర్య చేస్తాను. No, my daughter is doing her engineering. నా యొక్క కుమార్తె ఇంజనీరింగ్ చదువుతుంది. And I always remind her, నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను ఆమెకు. no matter what you do, నీవు ఏం చేసినా గాని if God is calling you for full-time ministry, go for it. దేవుడు నిన్ను పరిపూర్ణ పరిచర్యకు పిలిస్తే వెళ్ళు. My son also, I remind the same. నా యొక్క ఆ కుమారుడు కూడా నేను అదే చెప్తాను. God is calling you for full-time ministry, I will not stop you. దేవుడు నిన్ను పరిపూర్ణ పరిచర్యకు పిలిస్తే నేను ఆపను నిన్ను. I will be more than happy to do that. నేను అది చేయడానికి చాలా సంతోషపడతాను. But if God is taking you to a different stream of work, కానీ దేవుడు నిన్ను ఉద్యోగాలలో వివిధ ప్రాంతాలకు నడిపిస్తే always remain hot for the Lord. దేవుని కొరకు అయినటువంటి హృదయాన్ని కలిగి ఉండు. No, the church of Laodicea was blamed that they are not hot nor cold, they are lukewarm. లవోదికలో ఉన్నటువంటి సంఘము గురించి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే వాళ్ళు చల్లగానైనా వెచ్చగానే లేరు. No, God is not calling you to be cold. దేవుడు నిన్ను చల్లగా ఉండడానికి పిలవలేదు. God is not calling you to be lukewarm. దేవుడు నిన్ను నులివెచ్చగా ఉండడానికి పిలవలేదు. God is calling you that you will be always focused and know that what God has called you. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన దేని కొరకైతే పిలిచాడో దాని యందు దృష్టించాలని ఆయన మనల్ని పిలుస్తూ May ఉన్నాడు. this church be known as a hot church for the Lord. సో ఈ సంఘము దేవుని కొరకు మండే సంఘముగా ఉండును గాక. Hot church for the Lord. దేవుని కొరకు మండే సంఘముగా ఉండును గాక. Because God has called you with a purpose. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశం కొరకు నిన్ను పిలిచాడు. And therefore Genesis chapter 50 verse 20 says, ఆదికాండము 15వ అధ్యాయము Joseph trust in God through suffering resulted in saving of many lives. ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించినట్లయితే యోసేపు అనేక మంది కొరకు తన యొక్క జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. Joseph trust in God through suffering. దేవుణ్ణి ఏ విధముగా యోసేపు నమ్మాడంటే తన యొక్క సమస్యలలో కూడా నమ్మాడు. God gave a vision to Joseph. యోసేపుకు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. God told that you will be a very prominent person. దేవుడు యోసేపుతో చెప్పిన మాట నీవు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటావు. But then when his dream was told to his brothers, ఎప్పుడైతే తన కలను తన సహోదరులకు యోసేపు చెప్పాడో they did not like it. వారికి ఇష్టపడలేదు అది. But it is said that Joseph told to his brothers, you did it for my harm,
but God changed that harm into a blessed thing. కానీ యేసేపు తన యొక్క సహోదరులతో ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకవేళ అపకారము కొరకు దాన్ని చేసి ఉండవచ్చు కానీ దేవుడు దాని ద్వారా నాకు ఉపకారమే చేశాడు. So my brothers and sisters, I want to encourage you. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. God knows our future, God knows our present. దేవుడికి మన భవిష్యత్తు తెలుసు, దేవుడికి మన ప్రస్తుతము తెలుసు. And the schemes of devil will not overcome it if you remain in the plan and purposes of God. దేవుని యొక్క ప్రణాళికలోను సంకల్పములోను నీవు నిలిచి ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి తంత్రములు గాని, ఏ విధమైనటువంటి ప్రణాళికలు గాని, శత్రువు యొక్క ప్రణాళికలు మన మీద పని చేయవు. So if you and I want to be victorious Christian, ఒకవేళ మన జీవితంలో మనము విజయవంతమైన క్రైస్తవులుగా trust ఉండాలంటే in God's sovereignty. దేవుని యొక్క సర్వ పరిపాలనకు అప్పగించుకోవాలి. The second important thing that we need to be focused is rely on the strength of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద ఆధారపడే వారముగా ఉండాలి. Rely on the strength of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడడం. Without the Holy Spirit in your life and my life, we cannot stand against the schemes of devil. పరిశుద్ధాత్మ యొక్క శక్తి గనక మనలో లేకపోతే శత్రువు యొక్క ఆ తంత్రములకు మనం ఎదురు నిలబడలేము. Galatians chapter 5 verses 16 and 17 says, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలు చెప్తుంది. so I say, walk by the Spirit and you will not gratify the desires of the flesh. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16లో మనము చూస్తే, అయితే మీరు నొకనొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని ఎడల ఒకడు భక్తిగా నశించిపోదురేమో చూచుకోండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. So you and I need to walk by the Spirit. కనుక నీవు నేను ఆత్మచేత నడిపింపబడాలి. Walking in Spirit is not one day effort. ఆత్మలో నడవడం అనేది ఒకరోజు పని కాదు గాని It is something which we need to regularly practice in our life. మనము దినదినము కూడా ఆత్మలో నడిచే వారమై ఉండాలి. Because that is very, very important. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. And if we are walking by the Spirit, we will not gratify the desires of the flesh. మనం ఒకవేళ ఆత్మానుసారముగా నడిస్తే శరీరేచ్ఛను నెరవేర్చము. As a child of God, we should understand we are always faced with temptations. సో దేవుని యొక్క బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శోధనలు మన జీవితంలో ఉంటాయి. Temptations of various kinds. అనేక విధాలైన శోధనలు. When you go to the school, when you go to the colleges, when you are in your workplace, you will come across different temptations. కాలేజీకి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, మన పని విషయాల కొరకు, ఉద్యోగ విషయాలమై మన పని పాటలో మనం ఉన్నా కానీ శోధన అనేది సర్వసాధారణము. But if you are gripped by the power of the Holy Spirit, కానీ ఒకవేళ నీవు ఆత్మానుసారముగా నడవబడితే you will come out victorious in the presence of నీవు God. విజయవంతముగా ఆ శోధన నుంచి బయటకు వస్తావు. So it is not one day effort. కనుక ఇది ఒక్కరోజు ప్రయత్నము కాదు. It is constantly asking the Holy Spirit to cover you. స్థిరముగా పరిశుద్ధాత్మ చేత Be ఆవరింపబడడం, filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలి. Romans 8:26 says that the Spirit helps us in our weaknesses, interceding for us. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చెప్పుచూ ఉన్నది, మన పక్షముగా ఆత్మ విజ్ఞాపన చేయుచు ఉన్నవాడు మన బలహీనతలలో. So the Holy Spirit intercedes for us. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. How did Jesus overcome temptations? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా శోధన జయించాడు? He stood in the truth of the Scripture. ఆయన పరిశుద్ధాత్మ యొక్క సత్యములో నిలబడ్డాడు. So the power of the Scripture is very, very important. కనుక లేఖనం యొక్క సత్యం అనేది చాలా ప్రాముఖ్యం. Every day you and I need to spend with the Word of God. కనుక ప్రతి దినము కూడా వాక్యాన్ని మనము ధ్యానించాలి. The time spent in reading God's Word, దేవుని యొక్క వాక్యము చదవడంలో సమయాన్ని వెచ్చించాలి. spending time in prayer, ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం, asking the Holy Spirit to cover you always, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడు కూడా ఆవరింపబడడం will help you to overcome temptations. కనుక ఇవన్నీ చేసినట్లయితే శోధన జయించగలం. Just imagine Jesus being the Son of God, Jesus God himself. He is not standing against the schemes of devil with his own intellect. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైయుండి, దేవుని కుమారుడైయుండి తన స్వంత బలము చేత శత్రువు తంత్రముల మీద యుద్ధం చేయలేదు. But he always withstood devil with the power of the Scripture. ఆయన ఎప్పుడు కూడా ఆత్మశక్తి వలన, ఆత్మ బలము వలన ఎదిరించాడు. And therefore Psalm 119 verse 11 says, కనుక కీర్తన 119వ కీర్తన 11వ వచనం చెప్తుంది, I have hidden your word in my life so that I will not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో దాచుకున్నాను. John Stott, a great man of God, he says,
ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా అన్నాడు, we must allow the word of God to confront us, సో మనము దేవుని వాక్యము మనలోనికి రావడానికి మనం to అనుమతించాలి. disturb our security, సో మన యొక్క భద్రతను ఎప్పుడు కదలించడానికి వాక్యానికి అనుమతి ఇవ్వాలి. to undermine our complacency, సో అనేక విధాలైన కష్టాల గుండా వెళ్ళడానికి అనుమతినివ్వాలి. to overthrow our patterns of thought and behavior. మన యొక్క ప్రవర్తన విషయంలో, మన యొక్క మాట విషయంలో వాక్యానికి పరిశుద్ధాత్మకు అనుమతినివ్వాలి. Sometimes we are very much in our comfort zone. సో చాలా సార్లు కొన్ని సౌకర్యవంతమైనటువంటి సరిహద్దుల్లో మనం ఉంటాం. So the Bible says, and he reminds us, let the word of God confront us. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పే మాట ఏమిటంటే దేవుని వాక్యము చేత మనము సంధింపబడాలి. When we go through a time of difficulties, మన జీవితంలో కష్ట సమయాలు గుండా when వెళ్ళుచున్నప్పుడు, we go through a time of complacency, మన జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు గుండా when వెళ్ళుచున్నప్పుడు, we think that our pattern of thought and behavior is very good, సో మన యొక్క ప్రవర్తన విధానము, మన యొక్క సౌకర్యము చాలా బాగున్నప్పుడు we should evaluate it on the basis of God's word. దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనం పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. The next important thing that we need to understand ఆ తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే is persevere through faith. Persevere through faith. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. Persevere through faith. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం. James chapter 5 verse 13 says, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, if anyone among you are suffering, let him pray. 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. So if you are suffering, what do you have to do? ఒకవేళ నీకు శ్రమ కలిగితే ఏం చేయాలండి? Bible says that you need to pray. బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయాలి. Prayer is a very, very important instrument for which God has given to us. దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత బలమైన ఒక సాధనం ఏమిటంటే ప్రార్థన. Because prayer helps us to withstand the schemes of devil. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది సాతాను యొక్క తంత్రాలను ఎదిరించడానికి సహాయపడుతుంది. Prayer helps us to endure and overcome temptations. శోధనలను ఎదుర్కోవడానికి ప్రార్థన సహాయం చేస్తుంది. Philippians chapter 4 verse 6 and 7 says, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చెప్తాయి, prayer brings peace that guards our heart and minds in Jesus Christ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక Philippians chapter 4 verse 6 and 4వ 7. అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత. So if your heart is wavering this morning, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం కలవరపడుచున్నట్లయితే, afternoon you may be thinking how to proceed in your faith journey. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విశ్వాస జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, You may not be having peace in your mind. నీ యొక్క మనస్సులో ఏ విధమైన సమాధానము లేనట్లయితే, Your heart is disturbed this morning. నీ యొక్క హృదయము కలవరపడుచున్నట్లయితే, Your mind is not saturated in your senses. నీ యొక్క మనస్సు అనేది నీ యొక్క జ్ఞానేంద్రియాలతో గనక ఇమడలేకపోయినట్లయితే, The best way is not to be discouraged. సో మనము చేయాల్సిన పని ఏంటంటే The best మనము way is not to నిరుత్సాహపడకూడదు, be fearful, మనము భయపడకూడదు, but come in the presence of the Lord in prayer. ప్రార్థనతో దేవుని సన్నిధికి And రావడం. when you come in the attitude of prayer, ప్రార్థన స్వభావంతో నీవు వచ్చినట్లయితే, because prayer is the key to all the treasures of grace of God. దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి సర్వ సంపదలకు కూడా ప్రార్థన ఒక తాళపు చెవి. What is the treasure? ఆ సంపద ఏంటండి? Prayer is a treasure. ప్రార్థనే సంపద. It helps us to unlock many of the difficulties that we face. మనము ఈ రోజుల్లో మనము ఎదుర్కొన్నటువంటి అనేక కష్టాలు ఎదుర్కోవడానికి ప్రార్థన సహకరిస్తుంది. My brothers and sisters, walking with the Lord is not easy. ప్రియ సహోదరి సహోదరుల, యేసయ్యతో నడవడం అనేది అంత సులభమైన పని Jesus, కాదు. whenever he went through difficult times, యేసయ్య కష్టాల గుండా వెళ్ళినప్పుడు, when he was about to face crucifixion, ఆయన సిలువను ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు, he did not go to politicians and ask their help. ఆయన ఆ యొక్క రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సహాయం అడగలేదు. What did he do? ఆయన ఏం చేశాడు యేసయ్య? When all his disciples were sleeping, what did he do? ఆయన శిష్యులందరూ కూడా నిద్రపోతున్నప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? He was in the prayer room at the Mount of Gethsemane. ఆయన గెత్సెమనలో ప్రార్థనా గదిలో My ఉన్నాడు. brothers and sisters have a prayer room at Gethsemane, కనుక ప్రియ దేవుని బిడ్డల గెత్సెమనలో ఒక ప్రార్థన a అనుభవం place కలుగుతాడు. where you can have solace with God, సో ఎక్కడైతే దేవునిగా ఒంటరిగా మిగిలిపోయే a place ఒక where you సమయం, can come in terms with God, దేవునితో కలిసి అనుసంధానింపబడే ఒక సమయం, and you will get a great relief. నీ జీవితంలో ఒక గొప్ప విడుదల నువ్వు Sometimes పొందుకుంటావు. it may cost your life too.
కొన్నిసార్లు ఇది మన జీవితాన్ని కూడా మనం వెల చెల్లించవలసి When ఉంటుంది. Jesus prayed, he prayed, Lord, if you can remove this cup, it will be great. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించుము. What was the cup? Cup of suffering. ఆయన యొక్క పాత్ర ఏమిటంటే ఆ బాధల పాత్ర. But in prayer he said, Lord, let not my will, but your will be కానీ done. ప్రార్థనలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా చిత్తము కాదు My brothers నీ and చిత్తమే sisters, సిద్ధించును prayer గాక. will help you to discern the Spirit of God and also the will of God. కనుక ప్రార్థన అనేది దేవుని చిత్తము మన జీవితంలో ఏంటో అనేటువంటిది ప్రార్థన మనకు తెలియజేస్తుంది. And the next important thing is maintain an eternal perspective. సో కనుక తర్వాత మనము చేయవలసిన విషయం ఏమిటంటే, మన జీవితంలో నిత్యత్వము అనేటువంటి అంశాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. Always have an eternal perspective. ఎప్పుడు కూడా నిత్యత్వం అనే కోణం ఒకటి ఉండాలి. Not from worldly point of view, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి దృష్టికోణము కాదు, but from eternal perspective. కానీ నిత్యత్వము అనేటువంటి ఒక దైవికమైన 2 కోణం. Corinthians chapter 4 verses 17 and 18 says, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 19 For our వచనాలు. light and momentary troubles are achieving for us an eternal glory. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17, 18 చూస్తే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానం చూచున్నాము. For our light and momentary troubles are achieving for us an eternal glory that outweighs them all. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. Therefore fix our eyes on him. కనుక ఆయన మీద మన దృష్టి ఉంచాలి. Fix our eyes that is unseen. ఏవైతే అదృశ్యమైన ఉన్నవో వాటి మీద దృష్టి ఉంచాలి. Not what is seen. ఏవి దృశ్యములైనవో వాటి మీద కాదు. Because the temporary will pass away. ఎందుకంటే ఈ యొక్క తాత్కాలికమైనది శిథిలమైపోతుంది. But the unseen is eternal. అదృశ్యమైనది ఎప్పుడు కూడా శాశ్వతమైనది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, this morning ఈ ఉదయకాల సమయంలో can we say, Lord, for everything I want to have an eternal perspective. దేవా ప్రతి విషయంలో కూడా నిత్యత్వపు కోణం ఒకటి నాకు ఉండాలి. Eternal perspective, because I will fix my eyes on Jesus. ఏది నిత్యమైనదో దాని మీదే నేను దృష్టి ఉంచుతాను. This morning I want to ask you that fix your eyes on Jesus, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను, నీ దృష్టి యేసయ్య మీద నిలుపుడి. the author and perfecter of our faith. ఎవరైతే మనకు విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునై ఉన్నాడు. Not on your earthly accomplishments, నీ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి ఏది సాధించేవో వాటి మీద not కాదు, your salary, not on your things that you are having in this world. నీ జీతం మీదో లేకపోతే ఈ లోకంలో నీవేమి సంపాదించేవో వాటి మీద కాదు. But if you want to be a victorious person, fix your eyes on Jesus. నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే యేసయ్య మీద దృష్టి ఉంచాలి. When Jesus was walking on the water, యేసయ్య నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు what happened? ఏం జరిగింది? You remember what happened? మీ జ్ఞాపకం ఉందా ఏం జరిగిందో? Peter saw him and wanted to walk just like Jesus was పేతురు walking. కూడా యేసయ్య వలె నీటి మీద నడవాలని ఆశపడ్డాడు. It is very, very easy to see Jesus and walk. యేసయ్యను చూసి నడవడం చాలా సులభం. And he jumped on the water and started walking. ఆయన వెంటనే పడవలో నుంచి నీటిలోనికి వచ్చేసి నడవడం ప్రారంభించాడు. But Bible says as soon as he saw the water, his eyes was not fixing on Jesus. ఆయన నీటి మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే గాలి విసురుట చూచాడో ఆయన యొక్క దృష్టి యేసయ్య నుంచి మారిపోయింది. He saw the tumultuous water. ఆ యొక్క నీరు అనేది ఎగసిపడడం చూశాడు. He saw the roaring water. ఆయన ఆ యొక్క నీరు గర్జించడం చూశాడు. He saw the depth of the water. ఆ యొక్క నీటి లోతేంటో చూశాడు. He understood there are many animals in the water. ఆ యొక్క నీటిలో అనేకమైనటువంటి క్రూర జంతువులు ఉండొచ్చు అనుకున్నాడు. And when he started deviating his eyes from Jesus, యేసయ్య మీద దృష్టి ఉంచకుండా ఇతరమైన విషయాల మీద ఎప్పుడైతే దృష్టి ఉంచాడో what happened? ఏం జరిగింది? He started sinking. ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. It can happen in our spiritual walk. మన my dear. ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆధ్యాత్మిక నడకలో ఇది It can సంభవించవచ్చు. happen that when we start walking with Jesus, యేసయ్యతో మనం నడుస్తూ ఉన్నప్పుడు in the beginning we will have a lot of enthusiasm. ప్రారంభంలో మంచి ఉత్సాహం, We will have a lot of joy. మనకు చాలా ఆనందం. But as the time passes, కానీ కాలక్రమేణా we will come to a stage of saturation. మనము ఒక విధమైనటువంటి కరిగిపోయే స్థితికి వస్తాం. We may think, oh, this is enough for me, మనం అనుకుంటా ఇంతవరకు చాలే, and I cannot move ahead. నేను ముందుకు వెళ్ళలేనిక. Difficulties are all every side. ఇబ్బందులు ప్రతి మూలల నుంచి వస్తూ ఉన్నాయి. I am being cornered.
నేను చాలా మూలకు నెట్టివేయబడ్డాను. Problems are overtaking me. సమస్యలు నా మీదుగా విడుచున్నాయి. Sickness are overtaking me. బలహీనతలు నా మీదుగా But విడుచున్నాయి. God says if you hold on to God, దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుణ్ణి పట్టుకోగలిగితే, your eyes are fixed on నీవు Jesus, యేసయ్య మీద దృష్టించగలిగితే, you and I will not be deviated from God. నీవు నేను యేసయ్య నుంచి దృష్టి So I surely మరల్చబడము. believe every one of us want to be victorious in Jesus కనుక నేను Christ. నమ్మే విషయం ఏమిటంటే మనందరము కూడా యేసయ్యలో విజయవంతముగా ఉండాలి. Earlier to this, we had a service where we were talking, we were speaking from God's word that we start well, but ending is very, very important. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకు ముందు వేరే ఆరాధనలో నేను మాట్లాడుచు మన ముగింపు బాగుంటే మన యొక్క ప్రారంభము ఎంత బాగా ఉంటుందో మన ముగింపు అంతకంటే బాగుండాలి. The king Uzziah started very well. ఉజ్జియా అనేటువంటి రాజు చాలా చక్కగా ప్రారంభించాడు. He did great conquering for the Lord. దేవుని కొరకు ఎన్నో విజయాలు పొందాడు. It is said that till the time he feared God, దేవుని ఆశ్రయించినంత కాలము, until the time he believed in God, దేవుణ్ణి నమ్మినంత కాలము God did great things through him. దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. God gave him victory. దేవుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. The Pentapolis of Philistines were captured. ఆ ఫిలిస్తీన్ల రాజ్యం అంతా కూడా పట్టబడింది. His fame was spread all around. ఆయన పేరు ప్రతిష్టలు విస్తరించాయి. But as time passed, కానీ కాలక్రమేణా when things came in his life, ఆయన యొక్క జీవితంలో స్థిరముగా when పడుచున్నప్పుడు, fame came in his life, ఆయన కీర్తి వర్ధిల్లుచు ఉన్నప్పుడు, when things were accomplished in his life, ఆయన జీవితంలో అనేకమైన విజయాలు సాధించినప్పుడు, we found that he was proud and arrogant, ఆయన స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించాడు. and therefore he could not stand in the presence of the Lord. కనుక దేవుని సన్నిధిలో He నిలవలేకపోయాడు. started very well, ఆయన చాలా చక్కగా ప్రారంభించాడు, but then his ending was not well. కానీ ఆయన ముగింపు ఏం బాగలేదు. And it is said that he was faced with leprosy in his life. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, చివరి శ్వాస వరకు మరణము వరకు కుష్ఠరోగిగా ఉన్నాడు. He died with leprosy. ఆయన ఆ యొక్క కుష్ఠరోగంతో So చనిపోయాడు. he started very well. చాలా చక్కగా ప్రారంభించాడు. This can happen to each one of us. మనందరికీ అది జరగవచ్చు. We start very well with enthusiasm and love for the చాలా Lord. ఉత్సాహముగా ప్రేమతో ప్రారంభించవచ్చు. We say, Lord, we will stand with you, and anything happens, we will not be dismayed. దేవా, నీతో నేను చక్కగా నడుస్తానా, ఏం జరిగినా నేను విడిచిపెట్టను. But sometimes we do not fix our eyes on Jesus. కానీ కొన్ని మార్లు మన దృష్టి యేసయ్య మీద This ఉంచాం. morning I want to invite you that fix your eyes on Jesus. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మీద దృష్టి Trust in the పెట్టడానికి Lord. ఆహ్వానిస్తూ ఉన్నాను. Trust in His sovereignty. ఆయనలో మీరు విశ్వసించాలి. Always pray in the Lord. దేవునిలో ప్రార్థించాలి. Seek the Holy Spirit in your life. పరిశుద్ధాత్మను వెదకాలి నీ జీవితంలో. And I surely believe when you start doing that, God will start intervening in your life. నీవెప్పుడైతే ఆ విధముగా చేస్తావో దేవుడు నీ జీవితంలో Your జోక్యం చేసుకోవడం disheartening ప్రారంభిస్తాడు. situations will change. నీ యొక్క పరిస్థితులు మార్చబడతాయి. When Shadrach, Meshach, Abednego stood for the Lord, శద్రకు మేషకు అబేద్నెగో దేవుని కొరకు నిలబడినప్పుడు they did not compromise. వారు రాజీ పడలేదు. God came for the rescue. దేవుడు వారిని రక్షించడానికి దిగి And I వచ్చాడు. surely believe that this God is our God. కనుక ఈ దేవుడే మన దేవుడై ఉన్నాడు. This God is a God of all ages. దేవుడు సర్వకాలములకు దేవుడై ఉన్నాడు. He is a God who is able to make way in Red Sea. ఆయన ఎర్ర సముద్రములో మార్గమును చేయి దేవుడై ఉన్నాడు. He is a God who can he can provide for you. ఆయన నీ కొరకు నన్ను పోషింపదగిన దేవుడు. He is a God who can stand with you. ఆయన నీతో నాతో నిలబడగలిగిన దేవుడు. Only you need to stand with God. నీవు దేవునితో And నిలబడగలగాలి. when you and I stand with God, నీవు నేను దేవునితో నిలబడితే God's word says that He will not leave us as orphans. దేవుడు మనల్ని అనాథగా విడిచిపెట్టు. He will not leave us as orphans. ఆయన అనాథగా విడిచిపెట్టడు. He is with us till the end of the age. ఆయన యుగాంతము వరకు My మనతో brothers and ఉంటాడు. sisters, our Lord Jesus is going to come back. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన యేసయ్య తిరిగి రాబోచు ఉన్నాడు. His coming is very near. ఆయన తిరిగి రావడం చాలా దగ్గరలో ఉంది. All the situations of the earth is blowing the trumpet that our Lord is going to come back. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి బోర ఊది చెప్పే మాట ఏమిటంటే యేసయ్య త్వరగా రాబోచు The Bible ఉన్నాడు. has testified that the first coming was told and it came to pass. ఈ యొక్క దేవదూతలందరూ కూడా మొదటి రాకడ గురించి వాళ్ళు హెచ్చరించారు, చెప్పారు. మొదటి రాకడలో ఆయన వచ్చాడు. And the Bible testifies that His second coming is going to happen. ఇదే బైబిల్ చెప్పుతున్న మాట ఏమిటంటే And ఆయన I త్వరగా surely- రాబోచు and I ఉన్నాడు. surely believe that you and I will be with Him if we stand victorious in our days of temptations and problems. మన కష్టాలలో మన శోధనలో ఆయనతో పాటు విజయవంతంగా మనము నిలబడగలిగితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. I pray that all the saints who are coming in this church ఈ సంఘంలోకి వచ్చే పరిశుద్ధులందరూ కూడా will be found in mid-air with all the saints around the globe when they will be caught in the mid-air. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సర్వ పరిశుద్ధులందరూ కూడా ఆయనతో మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు ఈ సంఘంలో ఉన్న పరిశుద్ధులు కూడా ఆయనతో పాటు Because ఎత్తబడును our గాక. Lord is going
going to come back. నా యేసయ్య రాబోవచ్చు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Our God is going to come మన back. దేవుడు రాబోవచ్చు Our ఉన్నాడు. Lord Jesus is going to come మన back. యేసయ్య రాబోవచ్చు ఉన్నాడు. And it is time for us to be prepared for the coming of the Lord. యేసయ్య రాకడకు మనందరం కూడా సిద్ధపడవలసిన సమయం ఇది. Just like you know that the story of 10 virgins. మీ అందరికీ తెలుసు 10 మంది కన్యకల యొక్క కథ. 5 were prepared, 5 was not prepared. 5 మంది సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. And we may be in the community of 5 who are prepared for his coming. సో మనము కూడా సిద్ధపడినటువంటి 5 కన్యకల May the good గుంపులో Lord ఉండాలి. help us దేవుడు మనకు సహకరించును గాక. that we will always cling on to God. మనము దేవుని ఎప్పుడు హత్తుకొని ఉండుము We will గాక. trust in our Lord Jesus మన Christ. యేసయ్యలో ఎప్పుడు విశ్వసించుదుము గాక. We will always trust in his sovereignty. ఆయన యొక్క సర్వ పరిపాలనకు We అప్పగించుదుము will గాక. fix our eyes on Jesus. యేసయ్య మీద దృష్టి ఉంచుదుము గాక. We will rely on the Holy ఆయన Spirit. పరిశుద్ధాత్మ మీద ఆధారపడుదుము We గాక. will always be persevering in prayer. ఆయన మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందుము గాక. And when we stand in perseverance in prayer, మనం ఎప్పుడైతే ప్రార్థనలో పట్టుదల కలిగి we will come నిలబడతామో out victorious. మనము విజయవంతంగా Let's look బయటపడతాం. to the Lord in prayer. మనందరం కూడా దేవుని వైపు చూద్దాం Committing our ప్రార్థనలో. lives once again to Jesus Christ. మరొక మారు యేసయ్య వైపు దృష్టి ఉంచుదాం. Asking our Savior to take control of our lives. మన జీవితాలు ఆయన స్వాధీనపరుచుకుందును గాక. Asking the Lord, Lord, I ask you pardon for the sins I have committed. దేవా నేను చేసిన పాపములను బట్టి నీకు క్షమాపణ అడుగుచున్నాను. But I want to say, Lord, that I will stand in all circumstances with you. దేవా ప్రతి పరిస్థితిలో నీతో నిలబడతాను. No matter what situations I go through. ఏ పరిస్థితి నాకు ఎదురైనా Lord, I'm not going to give you any sad remarks. దేవా నీకు ఏ విధమైన నష్టాన్ని But కలిగించను. I will always be there for you, Lord. దేవా ఎప్పుడు నీ కొరకు నిలబడతాను. Because I know that you are always with me. ఎందుకంటే నీవు ఎప్పుడు నాతో కూడా ఉన్నవాడవు. Thank you, Jesus. పరిస్థితి నీకు Thank వందనాలు. you, Jesus. యేసయ్య వందనాలు. Let's pray in our hearts. మన హృదయాల్లో Let's commit ప్రార్థిద్దాం. our lives to Jesus మన once again. జీవితాలు in a యేసయ్యకు fresh way. సమర్పించుకుందాం మరొక మారు. Ask the Lord, Lord, I want to be a person who will always stand within the framework of your kingdom. దేవా నీ రాజ్యపు పరిపాలన నీతో పాటు నేను ఎప్పుడు నిలబడతాను ప్రభువా. Gracious God, once again we come to your throne of grace. కృప కలిగిన దేవా మరొక మారు నీ కృపా సింహాసనం ముందుకు Lord, you వచ్చాము. have called us to be victorious. దేవా నువ్వు విజయముగా ఉండడానికి పిలిచావు. Because we are following a Christ who is more than victorious. ఎందుకంటే మేము విజయం పొందిన యేసుని వెంబడిస్తూ He is ఉన్నాం. more than conqueror. ఆయన విజయము పొందినవాడు. And Lord, we come to your throne of grace because knowing that you are a conqueror. దేవా నీవు జయించిన వాడవు కనుక Death could జయించిన not వాడి hold సింహాసనం you. ముందుకు వచ్చాం. Death could not hold you. దేవా మరణము నిన్ను బంధించలేదు. Grave could not hold you. ఏ విధమైన సమాధి నిన్ను You came బంధించలేదు. out victorious. నీవు జయము కలిగిన వాడవై వచ్చావు. And we know, Lord, that we are victorious in Jesus Christ. దేవా యేసయ్యలో మేము కూడా విజయవంతులమే. This morning we want to ask you, Lord, ఉదయకాల సమయంలో అడుగుచూ ఉన్నాం. that you will make us more than victorious. దేవా మమ్మును కూడా మీరు Thank జయము you for all my పొందించువారు. brothers and sisters, all children who are here. దేవా ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలను బట్టి సహోదరులను బట్టి వందనాలు. Thank you for pastor and family. సంఘ కాపరిని బట్టి వారి Thank కుటుంబాన్ని you బట్టి for the వందనాలు. wonderful testimony we could hear about how you saved him and called him for your purpose. ఏ విధముగా నీ సేవకుని రక్షించుకుని నీ పరిచర్యలో నీ ఉద్దేశంలో నిలబెచ్చావు నీ Lord, వందనాలు. I pray that you will continue to bless this ministry. ఈ పరిచర్య నీవు ఆశీర్వదిస్తూనే ఉందువుగా. Many people who will come in this place will be blessed in your name. ఎవరైతే ఇక్కడ అడుగు పెడతారో నీ నామములో ప్రతి ఒక్కరు They will ఆశీర్వదింపబడుదురుగాక. experience peace and Lord, their healing in their lives. వారి జీవితంలో దాతృత్వమును వారి జీవితంలో సమాధానమును పొందుకుందురుగాక. Lord, I pray and commit each one of us in your presence. ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి అప్పగిస్తున్నాను. Thank you for speaking to us. మాతో మాట్లాడినందుకు వందనాలు. In Jesus' precious name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దామండి. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ సచ్ అ గ్రేట్ వండర్ఫుల్ మెసేజ్ ఫర్స్. మనందరం లేచి నిలబడినట్లయితే పాట పాడుతూ కానుకలు పట్టుకుందామండి. పాట పాడేవారు ఒకరు ముందుకు వచ్చి త్వరగా పాట అనగానే త్వరగా రావాలి, లేదంటే సమయం మళ్ళీ